అంతర్గత వ్యక్తిగత విభేదాలు పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయన్న టాక్ ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మణ రేఖ దాటుతూ ఉండటంతో టీడీపీ బాస్ క్లాస్ తీసుకుంటున్నారు. గతంలో కూడా ఒకసారి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇష్యూలో కూడా సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. అంతకు ముందు ఒక బ్యాచ్ చెప్పా పెట్టకుండా ఫారెన్ వెళ్లిన విషయంలో కూడా అసహనానికి గురయ్యారు. నిత్యం ప్రజల్లో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు విదేశాలకు ఎలా వెళ్తారన్న కోణంలో హెచ్చరికలు కూడా చేశారు. ఇప్పుడు కూడా అలాంటిదే చంద్రబాబులో కోపం తెప్పించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కడం చంద్రబాబుని ఆగ్రహానికి గురిచేసింది. పార్టీ సిద్ధాంతాలు కట్టుబాట్ల గురించి తెలియని వారికి, రాజకీయ అనుభవం లేని వారికి టికెట్లు ఇస్తే సమస్యలు తెచ్చిపెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత విభేదాలతో పార్టీని రచ్చకేడ్చడం ఏంటని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన పలు విభాగాల నేతలతో సమావేశం జరిగింది. పలు అంశాలు సీనియర్ నేతలతో చర్చించిన చంద్రబాబు పార్టీ అంతర్గత విభేదాలపై సీరియస్ అయినట్టు టాక్. పార్టీకి నష్టం తెచ్చే వారితో మాట్లాడాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయన్న వార్నింగ్ ఇచ్చారు. నేతలు పరస్పర ఆరోపణలతో మీడియాకు ఎక్కడంపై కూడా బాబుకు కోపం తెప్పించినట్టు కనిపిస్తోంది. అటు తుఫాన్ సమయంలో అందుబాటులో లేని నేతలు, వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనని వారి పేర్లు ఇవ్వాలంటూ ఆదేశించారు చంద్రబాబు. ఇక పేదలకు ఉపయోగపడే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. పేదలకు లేఖలు ఇవ్వడం లేదన్న విషయం తెలుసుకున్న సీఎం వారి పేర్లు ఇవ్వాలని పార్టీ వర్గాలను ఆదేశించారు చంద్రబాబు. ఇలాంటి వారి విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇలా చంద్రబాబు వరుసగా పార్టీ నేతలపై సీరియస్ కావడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలు చంద్రబాబు నేతలను ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రావటం లేదా? అసలు చంద్రబాబు ఏం చేస్తారులే అన్న భావనుందా? వ్యక్తిగత విభేదాలతో పార్టీ పరువు ఎందుకు తీస్తున్నారు? సీఎంఆర్ఎఫ్ సిఫారసు చేయడానికి వచ్చిన సమస్య ఏంటి? పేదలకు సాయం చేయని వాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళెవరు? ఎందుకు ఇవ్వలేదు? రైతులను ఇబ్బంది పెడుతున్న సిఆర్డీఏ అధికారులెవరు అనే విషయాలు తేలాల్సి ఉంది.